డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఉమా వ్లాగ్స్కి స్వాగతం. సో నీట్ 2026 పేపరు ఎలా ఉంటుంది ఉండపోవచ్చు. సో బేస్డ్ ఆన్ ఇప్పుడు జరుగుతున్నటువంటి జేఈ మెయిన్స్ ఆధారంగా మనం ఎన్టీఏ వాళ్ళు మోడల్ పేపర్ అనేది చేంజ్ చేసుకున్నారా? సో ఎలాంటి క్వశ్చన్లు ఇస్తున్నారు రోజు మనం చూస్తున్నాము, వింటున్నాం అన్నమాట. జేఈ పేపర్ మెయిన్స్ ది ఫస్ట్ సెషన్ ది షిఫ్ట్లు చూస్తూ ఉంటే సో ఎన్టీఏ వాళ్ళు టోటల్గా పేపర్ మోడల్ అనేది చేంజ్ చేసుకున్నట్లుగా కనిపిస్తుంది. సో దీన్ని బట్టి మనకు నీట్లో కూడా మేబీ టఫ్గానే ఉండవచ్చు, మోడరేట్ కన్నా కూడా టఫ్గానే ఉండవచ్చు. అది 16, 17, 18 2016, 17, 18లో పేపర్ లాగా ఉండబోవచ్చు అనేది నిపుణులు అంచనా వేస్తున్నారు ఇప్పుడు. సో అదేవిధంగా మోర్ అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సే ఎక్కువ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇచ్చినటువంటి క్వశ్చన్లన్నీ కూడా లెస్ ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ చాలా తక్కువ ఇచ్చారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్సే వస్తూ ఉన్నాయి. మోర్ కాన్సెప్ట్ ప్లస్ లాజిక్ ప్లస్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్సే వస్తూ ఉన్నాయి. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పిల్లలు. సో ఇప్పటి నుంచి మనము ఈ విధంగా అనేది ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. టైం మేనేజ్మెంట్ బికమ్ వెరీ క్రూషియల్ రోల్. ఓకే, సో మనకి స్టేట్మెంట్ బేస్డ్ లెంగ్తీగా ఉంటుంది, ఆన్సర్స్ వచ్చేసి చాలా ట్రికీగా ఉండబోతున్నాయి. సో స్టేట్మెంట్స్ ఈజీగానే ఉందనుకున్నా కూడా ఆన్సర్స్ దగ్గరగా ఉండి వాటిని ఫైండ్ అవుట్ చేయడం కష్టంగా. సో టైం టేకింగ్ క్వశ్చన్సే ఎక్కువ మనకి కనిపిస్తున్నాయి. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈసారి. సో దీన్ని బట్టి క్లియర్ సిగ్నల్ మనకి ఏంటంటే ఓల్డ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ రిస్కీగా ఉండొచ్చు. సో మీరు టఫ్నెస్కి ప్రిపేర్ కాకపోతే సో మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీ మార్చుకోవాల్సి మేబీ రావచ్చు. సో న్యూ ఎగ్జామ్ ప్యాటర్న్ మైండ్ సెట్లో పెట్టుకోండి జేఈ మెయిన్స్ నుంచి. ఎందుకంటే ఎన్టీఏనే కాబట్టి దానికి పేపర్ ప్రిపేర్ చేయించేది దేనికైనా కూడా ఎన్టీఏ వాళ్ళే కాబట్టి సో మనకి నీట్ కూడా ఇదే విధంగా రావచ్చు అనేది ఒక అంచనా. సో ముఖ్యంగా బయాలజీలో, బాటనీలో స్టేట్మెంట్ బేసిక్ క్వశ్చన్స్ కొంచెం టఫ్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అడగడానికి స్కోప్ ఉన్నటువంటి లెంగ్తీగా స్టేట్మెంట్ క్వశ్చన్స్ సబ్జెక్ట్ అనమాట. సో దీన్ని బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఇప్పుడు 2026 మెయిన్స్ జేఈ నుంచి పేపర్ చూస్తూ ఉంటే కంపారిటివ్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంపారిటివ్లీ మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ కన్నా ఫిజిక్సే కొంత ఈజీ అని చెప్పచ్చు. సో మోడరేటే, బట్ కొద్దిగా కాన్సెప్ట్ బేస్డ్ వచ్చిందనే చెప్పచ్చు. ఆ రెండు సబ్జెక్టుల కన్నా ఫిజిక్సే బెస్ట్ అని పిల్లలు చెప్తున్నారు. ఈజీ అమంగ్ 3 సబ్జెక్ట్స్ అనేసి. తర్వాత నాట్ డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఇంతకుముందు ఒక ఆల్మోస్ట్ 7 to 10 క్వశ్చన్స్, 8 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ అన్ యావరేజ్గా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే వచ్చేటివి మెయిన్స్లో ఈవెన్. సో ఇప్పుడు డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ రాలేదు. సో అలాగే స్ట్రాంగ్ కాన్సెప్ట్ అప్లికేషను రిక్వైర్మెంట్ అనేది ఇక్కడ ఖచ్చితంగా కాన్సెప్ట్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. తర్వాత దాన్ని ఆ కాన్సెప్ట్ని అప్లికేషన్ ఎలా చేయాలి అనేది తెలుసుంటే మాత్రమే అటెంప్ట్ చేయగలిగినటువంటి ప్యాటర్న్ అనేది ఇప్పుడు తీసుకొస్తున్నారు. వచ్చేసి క్వశ్చన్స్ కూడా అన్ని చోట్ల నుంచి 4 మూలల నుంచి ఫుల్ సిలబస్ నుంచి కవర్ చేయడం జరిగింది. సో మెమరీ బేస్డ్ అప్రోచ్ అనేది ఇక్కడ అంత వర్కౌట్ కాలేదు అనే చెప్పచ్చు అనమాట. ఓకే, సో బుక్స్లో ఉన్నది మగ్గ పెట్టుకొని పోతే సో అక్కడ మనకి ఏమీ కనపడలేదు. కాబట్టి ఏంటంటే మనకి కాన్సెప్ట్ క్లారిటీ అనేది బాగుండాలి. తర్వాత ఫార్ములా మగ్గింగ్ అనేది, ఫార్ములా నేర్చుకొని పోయి దాంట్లో అప్లై చేద్దాము అనే దానికంటే కాన్సెప్ట్ తెలిసింటే 2-3 మూలల నుంచి కూడా దాన్ని అప్లికేషన్ చేసుకునే టైప్లోనే క్వశ్చన్స్ అనేది ఇస్తున్నారనమాట. సో కాన్సెప్ట్ తెలిస్తే కానీ మనం ఆ ఫార్ములాని
అప్లై చేయలేము. 2-3 ఫార్ములాలు అప్లై చేస్తే కానీ మనకి దానికి సొల్యూషన్ అనేది రావట్లేదు. సో మనకి డైరెక్ట్ కంటే కాన్సెప్ట్ థరోగా అండర్స్టాండ్ చేసుకొని చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక కెమిస్ట్రీ చూస్తే కెమిస్ట్రీ టఫ్గానే ఉంది, టైం కన్జ్యూమర్గానే ఉంది. ఫస్ట్ సెషన్లో అయితే కెమిస్ట్రీ జిడ్డుగా ఉంది అని కొంతమంది చెప్పడం జరిగింది. సో ఇనార్గానిక్ చూస్తే డామినేటెడ్గా వచ్చింది పేపర్స్లో. తర్వాత స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ పెరుగుతూ ఉన్నాయి. సో ముందు మనము స్టేట్మెంట్, అసర్షన్, రీజన్ ఇవి చాలా మంది వదిలిపెడతారనమాట. ఇది అంత సేమ్ గానే ఉన్నాయి, ఇది ఏదో 4 క్వశ్చన్లు ఇస్తారని. బట్ స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ పెరుగుతూ ఉన్నాయి, చూసుకోండి పేపర్స్ లో. అలాగే మనకి ఆప్షన్స్ చూస్తే మనకి ఈజీగానే అనిపిస్తున్నాయి, బట్ ట్రిక్కీగా ఉండడం అనేది చూస్తా ఉన్నాము. సో ఆర్గానిక్ వాజ్ కాన్సెప్టువల్. ఆర్గానిక్ కూడా మామూలుగా రియాక్షన్స్ వేసి సాల్వ్ చేస్తే ఆర్గానిక్ వస్తాయి, అవి కూడా కాన్సెప్ట్ బేస్డ్గానే కనిపిస్తున్నాయి. తర్వాత ఫిజికల్, న్యూమరికల్ లెంగ్తీగా ఉన్నాయి, టైం టేకింగ్గా ఉన్నాయి. సో టోటల్గా కెమిస్ట్రీని అబ్జర్వ్ చేస్తే బిగ్ ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్ వేస్టెడ్ మ్యాక్సిమం టైం కెమిస్ట్రీకి అనమాట. ఎందుకంటే మెయిన్స్లో ఫిజిక్స్, మ్యాథ్స్ కన్నా కెమిస్ట్రీ ఈజీగా ఉంటుంది అని పిల్లలందరూ కూడా కెమిస్ట్రీ మీద టైం తీసుకొని మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు. బట్ కెమిస్ట్రీ పట్టుకున్న వాళ్ళకి టైం అంతా వేస్ట్ అయిపోతూ సో అక్కడ ఇబ్బంది పడి వెనక్కి రాలేని పరిస్థితి కొంత మనకు కనిపిస్తుంది అనమాట. సో దీన్నంతటి బట్టి చూస్తే మనకి ఫైనల్ అబ్జర్వేషన్ ఏంటంటే నీట్ ఆస్పిరెంట్స్ కూడా ఎన్టీఏ అనేది పేపర్ మోడల్ని మార్చుకొని ఇందాక మనం అనుకున్నట్టు 16, 17, 18 అప్పుడు ఆ ఇయర్స్లో ఇచ్చినటువంటి పేపర్ మోడల్ ప్రకారము వెళ్తూ ఉంది. లాజిక్ ప్లస్ కాన్సెప్ట్ ప్లస్ టైం ప్రెషర్ అనమాట. సో ఈ విధంగా ప్యాటర్న్ అనేది మారబోతుంది అనేది. సో మీరు ప్రాక్టీస్ అనేది ఈ విధంగా చేసుకుంటే మాత్రమే మనము ఇంతవరకు చదువుకున్నటువంటి దానికి మనకు అవుట్కమ్ అనేది మీరు అనుకున్నట్లు పర్ఫెక్ట్గా వస్తుంది, లేకపోతే ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి అయినా కూడా మీ ఇన్స్టిట్యూట్లో పెడుతున్నటువంటి టెస్ట్లకి ఈ విధంగా ఆలోచించి రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇయర్ నీట్కి అపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి చెప్పొచ్చేది ఏంటంటే బయాలజీ వచ్చేసి ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ రీడ్ చేయండి, తర్వాత అర్థం చేసుకుంటూ చదవండి. ఓకే, క్వశ్చన్ ఎక్కడొస్తుందో దాన్ని మీరు మైండ్లో ప్రిపేర్ చేసుకుంటూ చదవండి. అదే అసెర్షన్, రీజన్, స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ మీద ఫోకస్ పెట్టండి, దాన్ని లాజికల్ థింకింగ్ చేయండి, కాన్సెప్ట్ మీద క్లారిటీతో ఉండండి. ఓకే, ఫిజిక్స్లో వచ్చేసి న్యూమరికల్స్, కాన్సెప్టువల్ ప్రాక్టీస్ బాగా చేయాలి, కాన్సెప్టువల్ న్యూమరికల్స్. సో ఎంసీక్యూస్ని మనం మిక్స్డ్ టాపిక్స్లో నుంచి ప్రాక్టీస్ చేయాలి, స్పీడ్ అనేది చూసుకోవాలి. ఓకే, సో ఆర్గానిక్ రియాక్షన్స్ టక్ మనం వేయడం నేర్చుకోవాలి. సో ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఎన్సీఆర్టీ ఇనార్గానిక్ మీద ఫోకస్ చేయండి ఎన్సీఆర్టీలో. తర్వాత రియాక్షన్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టు క్లారిటీగా రియాక్షన్స్ ఫట్ వేసుకోవాలి, ఏం అడుగుతున్నారు వాళ్ళు అనేసి ఫార్ములా రియాక్షన్ బేస్డ్. తర్వాత ఫిజికల్ కెమిస్ట్రీలో మనం అక్యురసీ, స్పీడు రెండు ఇంపార్టెంట్ అనమాట. సో ఫైనల్గా మనం చెప్పొచ్చేది ఏంటంటే ఈసారి నీటు కాన్సెప్ట్, ఎన్సీఆర్టీ, స్పీడు దీన్ని బేస్ చేసుకొని మనకు ర్యాంకులు అనేది రాబోతాయి అనేది ఒక అంచనా ఎక్స్పెక్టెడ్. సో దీన్ని చూసి మీరేమీ నర్వస్ ఫీల్ అవనవసరం లేదు. మీకు ఇదొక కాషన్ మాత్రమే. సో ఇన్స్టిట్యూట్లో మీరు రాస్తున్నటువంటి ఎగ్జామ్స్ మీద కూడా ఇదేదో టఫ్ పెట్టినారు, ఇంత రాదు అని వదిలిపెట్టకుండా సో దాన్ని టైం మేనేజ్ చేసుకొని సాల్వ్ చేయడం నేర్చుకోండి. ఓకే, సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా.
సో అలాగే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.